అండ్ నార్మల్ గా నేను అడుగుదాం అనుకున్నాను, దేశానికి అంతర్జాతీయ స్థాయికి ఆమె జీవితం అందరికీ ఆదర్శప్రాయం. ఏది ఒక వారానికే అమ్మ, అది మరి నా రీల్స్ మరి దానికి ఫాలోవర్స్ దాన్ని కూడా చూస్తున్నారని చాలా ఉందండి ఆవిడ కోసమే. అందుకే మన ఐఏఎస్. గుడ్ ఈవినింగ్ అండి. మిమ్మల్ని ప్రశ్న అడగాలంటే ఫస్ట్ నాకు టెన్షన్ వస్తుంది. హియర్ టుడే ఎంకరేజింగ్ జిల్లాల అందగాడండి ఆయన. ఎవరో చెప్పండి, 101 జిల్లాల అందగాడు ఎవరు? మీరే. అవును, వాకే గారిని అడగాలి. చెప్పండి అయితే చూద్దాం. బుచ్చికి బాగుంది. ఎందుకంటే అడిగారా బేబకి అన్నిట్లో చాలా బాగా కాంపిటేటివ్ నేచర్ క్వశ్చన్ చేసిన సందర్భాలు చూశాను. మహిళ కూడా ప్రపంచ ప్రఖ్యాతి మీరే రావాలి. గ్రూప్ అమ్మాయిలు ఉన్నారు. సో నాకు ఇప్పుడు ఎంటర్ కాదా చెప్పండి. తమిళనాడులో బాల్య వివాహం చేసి అమ్మాయిని తీసుకెళ్లిన సంఘటనలు నిన్న కూడా పేపర్ తీయగానే మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు అన్నవి చాలా దుఃఖదాయకం. అందువల్ల మనుషుల యొక్క ప్రవర్తనను మార్చడం చాలా అవసరం. కాబట్టి దానిలో మళ్ళా కూడా మహిళలు ప్రధానమైన పాత్ర పోషించాలి. ఇంటిలో పిల్లల్లో మగపిల్లవాళ్ళు ఆడపిల్లవాళ్ళు అన్న వ్యత్యాసాన్ని చూపించకుండా అందరూ సమానమే అన్న ధోరణి మనం ఇంటి నుంచే కనుక మొదలు పెడితే ఒక మంచి సమాజం ఏర్పడుతుంది అన్నది నేను ముఖ్యంగా మీకు తెలియజేయాల్సిన ఒక ముఖ్యమైన విషయం. కాబట్టి మరి ఒకసారి ఉషా మల్పూరి గారికి అభినందనలు తెలియజేస్తూ, జీ మీడియా ఎంటర్టైన్మెంట్ వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రఖ్యాతి పొందవచ్చు అని నిరూపించిన మూర్తిమత్వం గంగవ్వ. ఆమె ప్రతిభకు గుర్తింపుగా అనేక అవార్డులు, పురస్కారాలు కూడా లభించాయి. గంగవ్వ పేరు వినగానే మనం కేవలం ఒక యూట్యూబ్ స్టార్ని మాత్రమే కాదు, మరొకసారి గట్టిగా చెప్పట్లు మార్గంగా మార్చి 540 డాక్యుమెంటరీ చిత్రాలు, 380కి పైగా యాడ్ ఫిలిమ్స్ నిర్మించి అవగాహనను, సామాజిక చైతన్యాన్ని ప్రేరేపించిన ఘనత రుబీనాదే. జమిలి పోగు లాంటి రచనల ద్వారా మహిళలు అయిన మహారాణులైన మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచంలో ఉన్న వారందరికీ, మన వరకే కాదండి. ఎందుకంటే మహిళని నేను ఎంతో గౌరవిస్తున్నాను. ఎందుకంటే ప్రొద్దున లేచిన దగ్గర నుండి అవార్డు ప్రెజెంట్ చేయవలసిందిగా పరాశక్తి పవర్ టెక్నాలజీస్ అధినేత అయినటువంటి జగన్మోహన్ గారి సతీమణి గారు సుహాసిని గారిని స్టేజ్ మీదకి వెల్కమ్ చేస్తున్నాం. సో మరి అందరూ ఒకసారి గట్టిగా వెల్కమ్ చేసి సుహాసిని గారిని స్టేజ్ మీద వెల్కమ్ చేద్దాం. అండ్ నార్మల్గా నేను అడుగుదాం అనుకున్నాను, ఆ ఛాన్స్ బేబక్క తీసుకున్నారు. ఎనీవేస్ బేబక్క, థ్యాంక్ యూ సో మచ్. డైలాగ్లో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి బెస్ట్ ఆన్సర్ ఎవరు చెప్తారో వాళ్ళకి నేనేమి ఏమని చెప్దాం అనుకుంటున్నాను. నా ప్రేమ అభిమానం ఇస్తాను. నేను రానా మరి క్వశ్చన్ అడిగినా ఎందుకు కనపడలేదు? 85 కేజీలు ఇక్కడ నేను. కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. మేక్ సమ్ నాయిస్ ఫర్ జీ మీడియా ప్లీజ్. జీ మీడియా ఎంటర్టైన్మెంట్ గట్టిగా ఏంటంటే, బికాస్ ఈరోజు ఉమెన్స్ డే కాబట్టి వన్ సింగిల్ టిప్ ఒకటే that you think is very 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 important for every woman. ప్రతి ఒక్క లేడీకి ఈ టిప్ అన్నది చాలా ఇంపార్టెంట్ అవ్వాలి అండ్ కొంచెం ఫన్నీగా కూడా ఉండాలి. ఓకే, తమలో ఉన్న శక్తిని తెలుసుకొని
ఆ శక్తిని సమాజానికి పంచాలన్న ఉద్దేశంతో మనం ఎవరికీ తక్కువ కాదు, అందరినీ కూడా ముందుకు తీసుకువెళ్ళే అద్భుతమైన శక్తి మనలో ఉందని ఎప్పుడైతే మహిళలు గుర్తిస్తారో, మనల్ని మనం గుర్తించుకోవడం చాలా అవసరం. మనం ఎప్పుడో ఎవరో మనల్ని గుర్తించాలని కాకుండా మనలో ఉన్న శక్తిని మీరు గుర్తించుకోగలిగితే సమాజం మిమ్మల్ని గుర్తిస్తుంది. కాబట్టి అటువంటి అనుభవాన్ని తీసుకోండి, మనలో శక్తిని మనల్ని గుర్తించుకొని మనం సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళగలిగే తాకత్, అంటే ఆ శక్తి మన దగ్గర ఉందని మీరు గమనించాలని చెప్పేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మీ అందరినీ నేను చెబుతున్నాను, కోరుకుంటున్నాను కూడా. థ్యాంక్ యూ అండి. ఏం లేదమ్మా, జీవితం అంటేనే ఒక అద్భుతమైన అవకాశం. జీవితం మనం 84 లక్షల జీవరాశుల్లో మనల్ని మనిషిగా పుట్టించడమే ఒక అద్భుతమైన అనుభవం. కాబట్టి ఈ అనుభవాన్ని సమాజం కోసం ఉపయోగించుకోవాలని. థ్యాంక్ యూ. ఇప్పుడు 101 జిల్లాల అందగాడండి ఆయన. ఎవరో చెప్పండి, 101 జిల్లాల అందగాడు ఎవరు? ద వన్ అండ్ ఓన్లీ మన బాబు మోహన్ గారు. సార్ మీరే అవును. ఓ మై గాడ్, మీరు తప్పదు రావాలి కదా. వెల్కమ్. మేక్ సమ్ నాయిస్ ఫర్ ద వన్ అండ్ ఓన్లీ లెజెండరీ యాక్టర్ బాబు మోహన్ గారు. వాకే మీకు ఎలా వచ్చింది ఈ 101 జిల్లాల అందగాడు బిరుదు? మాకు ఇవాళ తెలవాలి. ఇది అది సృష్టిలోనే ఒక మహత్యం. మీ అమ్మగారిని అడగాలి. లేదు, గార్డెన్ అడగల, ఎందుకంటే ఎవర్ గ్రీన్ కదా. అంతే ఆయన మీ ఫేమస్ డైలాగ్ మాకు ప్లీజ్ ఒక్కటి బాబు మోహన్ గారు ప్లీజ్. అంటే చాలా ఉన్నాయి, ఒకటంటే ఒకదాని కోపం. ఒక్కటి చాలు. అదే అంటున్నా, చాలా సరే 2-3 చెప్పండి అయితే. ఒకటంటే ఒకదాని కోపం వస్తుంది అంటున్నా, అది మాయమైపోతాయి. అవునా? మరి ఇప్పుడు ఏం చేద్దాం? అన్నిటిని దాచిపెట్టుకుని ఇంటికి పోయిన తర్వాత చూద్దాం. ఇంటికి వెళ్ళినాక చూద్దాం. బాగుంది అంటే మేము అంతే కదా. మా అమ్మాయి అప్పుడు కింద గౌరవం అనమాట. అందుకే అంటున్నా, ఎందుకు ఏమిటి ఎందుకు ఇదే. మరి మీ జీవితంలో, మీ లైఫ్లో బెస్ట్ ఉమెన్ ఎవరు? అందరూ బెస్ట్ మూమెంట్స్ నా దృష్టిలో. ఒక్కరు, ఇఫ్ యూ హ్యావ్ టు పిక్ వన్. మహిళ. నైస్. పూలు అంటారు దానికి డైరెక్ట్ బాగుంది. ఎందుకంటే అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్, నిజాయితీతో కూడిన విశ్లేషణతో మిలియన్ల మంది ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించారు. డైరెక్టర్ శ్రీలేఖ గారు, లుకింగ్ గార్జియస్. నాకు తను ఒక 10 years నుంచి ఫ్రెండ్. ఆ బంగారమే అండి ఆవిడ. అంటే ఆవిడ అంత చిన్నప్పటి నుంచి మ్యూజిక్ డైరెక్షన్ ఎలా చేశారు తెలుసా? ఆవిడకి ఎవరు చెప్పారు తెలుసా? నేనే కదా. షీఈ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్. అసలు ఎప్పటి నుంచో అప్పుడు అలాగే పబ్లిక్గా ఉంది, ఇప్పుడు కూడా అలాగే తను ఉన్న ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా హ్యాపీగా ఉంచుతుంది. బేబక్క. థ్యాంక్ యూ. బేబక్ ఏమవుతుందన్నారా? బేబీ ఏమవుతుందన్నారా? బేబీ అంటారా మీరు? చెప్పండి. శ్రీలేఖ ఫస్ట్ సాంగ్ ఫస్ట్ సాంగ్ మీనా? నాన్నగారు మూవీలో హీరోయిన్. సో తను పొద్దున్నే వాళ్ళ అమ్మగారు ఏంటది బత్తాయి జ్యూస్ తీసిచ్చేవారు. నేను వచ్చాను కదా, నాకు కూడా క్లాస్ ఇచ్చేవారు అనమాట. సో పని చెప్పు. సాంగ్ అయితే బాగుంటుందేమో అనుకుంటున్నా. ఏమంటారు? బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ శ్రీలేఖ గారు. సో ఇక్కడ ఉన్న బ్యూటిఫుల్ లేడీస్కి అండ్ హ్యాండ్సమ్ జెంట్స్కి పాపం మరి ఎంత ఉమెన్స్ డే అయితే మాత్రం కూడా సో వెనకాల డెఫినెట్లీ ఒక మెన్ సపోర్ట్ లేకపోతే డెఫినెట్లీ ఈరోజు ఏ రంగం కూడా సాధించలేరని నా ఫీలింగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఆల్వేస్ బీ ప్రౌడ్ ఒక ఉమెన్గా పుట్టినందుకు, ఒక అమ్మాయిగా పుట్టినందుకు ఫస్ట్ నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. బికాజ్ ఉమెన్ హ్యాస్ లాట్ ఆఫ్ షేడ్స్. ఒక భార్యగా, ఒక అమ్మగా, ఒక కోడలిగా,
ఏ రంగంలో అవుతారు, ఒక టెక్నీషియన్గా, సో వాట్ ఎవర్. సో ఇన్ని షేడ్స్, ఇన్ని పాత్రలు పోషించేది ఒక అమ్మాయి మాత్రమే. సో ఎట్ ఎ టైం ఒక మనకి 10 పనులు ఇస్తే 10 పనులు మనం ఒకటేసారి చేయలేం. సో అండ్ జనరల్గా అంటారు శివుడు కంఠంలో గరళాన్ని హాలాహాలాన్ని మింగి దాచుకున్నాడు అని. బట్ ఉమెన్ గుండెలో ఎన్ని హాలాహాలాలు దాచుకుంటుందో ఆవిడకి మాత్రమే తెలుసు. సో ఉమెన్ అంటేనే పేషెన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తించాడు. అమ్మాయి ఏం చేయలేదు, అమ్మాయికి ఇది రాదులే. సో ఫస్ట్ ఆ థాట్ పోవాలి. అండ్ పురిట్లోనే అమ్మాయితో మాకు వద్దు, చంపేద్దాం. సో ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇది మారితే మొత్తం మారుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నన్ను కన్నా మా అమ్మ, అలాగే ఇక్కడ ఉన్న బ్యూటిఫుల్ ఉమెన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. యా సో ప్రేమికుల గుండెల్లో చోటు చేసుకున్న స్వరబిందుడు, ఉర్రూతలూగించే మాస్ బీట్, యూత్ను ఉయ్యాలూగించిన హాయ్ ఎనర్జీ. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఇలాగే ఉన్నారు, ఇలా ఎలా? అవునా కాదా చెప్పండి? సో బ్రిటిష్ ఇస్ లుకింగ్ సో గార్జియస్. థ్యాంక్స్ టు గాడ్, మా అమ్మగారు నేర్పించిన పద్ధతులు. అవునా? అంతే. ఓకే. సో మా ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు ఈరోజు. సో మా అందరికి ఒక అద్భుతమైన టిప్ కావాలి. చిన్న కరెక్షన్. మన ఆడవాళ్ళు, మన లేడీస్కి మన బ్యూటిఫుల్ దివ్యవాణి గారు ఏం చెప్తారో చూద్దాం. ఫస్ట్గా అందరికీ హ్యాపీ విమెన్స్ డే అండి. మీ అందరి ముఖ్యంగా మమ్మల్ని పద్ధతులతో పెంచిన మా అమ్మగారికి కూడా, అమ్మ హ్యాపీ విమెన్స్ డే. నీకు మహిళ అంటే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. మన పరిస్థితులు ఏమైనా, స్థితిగతులు ఏమైనా, మహిళ అంటే ఒక వాలీబాల్, గోడకి కొట్టేకొలికి రివర్స్ అంతా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ అందరూ బేబక్క అంటారు, షీఈ్ మై బేబీ డార్లింగ్. ఎందుకంటే ఆమెలో ఉన్న టాలెంట్ ఏంటో నాకు బాగా తెలుసు. అండ్ మంచిగా ఈ మహిళా దినోత్సవం అందరికీ సంతోషం. కానీ నవేడేస్ ఇప్పుడు మన సార్ చెప్పినట్టు, జెడీ గారు చెప్పినట్టు ఎన్నో సంఘటనలు నిన్న కూడా ఒక పేపర్లో చూస్తే 14 ఏళ్ల బాలికని తమిళనాడులో బాల్య వివాహం చేసి అమ్మాయిని తీసుకెళ్లిన విధానం చూస్తుంటే నిజంగా విమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలా అనే విధంగా ఒక పక్క మనసు కలిసివేస్తుంది. అలానే ఇక్కడున్న పెద్దలు, అతిరథ మహారథులు అండ్ అంకుల్ బాబుమోహన్ గారికి అండ్ లక్ష్మీనారాయణ గారికి అండ్ ఇక్కడున్న అండ్ స్వీట్ చిన్న బేబీ, నా ఫస్ట్ మూవీ, తన ఫస్ట్ మూవీ నాన్నగారు చేసిన శ్రీలేఖ గారికి, అలానే నా తమ్ముడికి ఈరోజు అవార్డు అందుకున్న అందరికీ, గంగమ్మ గారికి అందరికీ హ్యాపీ విమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ దివాణి గారు. లవ్లీ టు హ్యావ్ యూ హియర్. థ్యాంక్ యూ.